మొదట చాట్ జీపీటీ గిబ్లీ స్టైల్ ఆఫ్ ఇమేజ్ జనరేషన్ని తీసుకొచ్చి ఇంటర్నెట్ని షేక్ చేసింది. దీంతో జెమినై నానో బనానాని తీసుకొచ్చి జెమినైలో ఇంటిగ్రేట్ చేసి ఇలాంటి స్టైల్ ఆఫ్ ఇమేజెస్తో వీళ్ళు కూడా ఇంటర్నెట్ని షేక్ చేసేసారు. ఇప్పుడు చాట్ జీపీటీ కామ్గా ఉంటుందా? వీళ్ళు ఇప్పుడు ఇమేజ్ జనరేషన్లో అప్గ్రేడెడ్ వెర్షన్ని తెచ్చారు. చాట్ జీపీటీలో ఇమేజెస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇప్పుడు న్యూ ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఇక్కడ చాలా రకాల ప్రీ స్టైల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హాలిడే పోర్ట్రేట్ స్టైల్లో క్రియేట్ చేస్తే ఇలా వచ్చింది. అలాగే డ్రమాటిక్, ఫిష్ ఐ, స్కెచ్ ఇలా చాలా ఉన్నాయి. బట్ దీని కింద ఇంకా యూస్ఫుల్ ఫీచర్స్ ఉన్నాయి. మీ దగ్గర ఏదన్నా చాలా పాత ఫోటో ఉంటే దాన్ని రికవర్ చేయొచ్చు. ఈవెన్ దాని మీద స్క్రాచెస్ ఉన్నా కూడా కలర్ ఫోటోలోకి చేయొచ్చు. మనకు వేరే టూల్స్ ఉన్నాయి కానీ ఇది చాలా బాగా చేస్తుంది. అలాగే బ్యాక్గ్రౌండ్లో ఎవరన్నా ఉంటే రిమూవ్ చేయొచ్చు. మెయిన్లీ ప్రొఫెషనల్ జాబ్ ఫోటో క్రియేట్ చేసుకోవచ్చు. చాలా మంది దగ్గర బ్లేజర్తో దిగిన పర్ఫెక్ట్ ఫోటో ఉండదు. సో వాళ్ళు లింక్డ్ఇన్లో అప్లోడ్ చేసుకోవచ్చు. అలాగే రూమ్ని రీడెకరేట్ చేయొచ్చు. కపుల్స్ ఉంటే ఇద్దరికి ఒకే మ్యాచింగ్ డ్రెస్ని జనరేట్ చేస్తుంది. అలాగే నేను స్టైల్ మీ అనే ఆప్షన్ ట్రై చేశాను. నాకు వైట్ డెనిమ్ జాకెట్ ఉంటే ఇది లెదర్ జాకెట్ లాంటిది జనరేట్ చేసింది. అలాగే మీరు కూడా అప్లోడ్ చేస్తే మీకు మ్యాచ్ అయ్యే కొత్త అవుట్ఫిట్ని జనరేట్ చేస్తుంది. అలాగే నేను హిమాలయాస్లో ఉంటే ఎలా ఉంటా, అలాగే డెజర్ట్లో ఉంటే ఎలా ఉంటా, ఫారెస్ట్లో ఉంటే ఎలా ఉంటా అని. టు బీ హానెస్ట్ ఇమేజెస్ క్వాలిటీ చాలా బాగుంది. బట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నానో బనానా అనేది ఒక ఎడిటింగ్ టూల్ లాగా. బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయమంటే బ్యాక్గ్రౌండ్ మాత్రమే చేంజ్ చేస్తుంది మోస్ట్లీ. ఇక నువ్వు ఉండేది ఒరిజినల్ ఇమేజే. బట్ చాట్ జీపీటీ హోల్ ఇమేజ్ని రీజనరేట్ చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయమంటే బ్యాక్గ్రౌండ్ మాత్రమే చేంజ్ చేయడం కాదు, మన ఇమేజ్ పిక్సెల్ బై పిక్సెల్ తీసుకొని రీబిల్డ్ చేస్తుంది. కాబట్టి ప్రాంప్ట్లో నెసెసరీగా కీప్ ద రియల్ ఫేస్ ఎగ్జాక్ట్లీ యాజ్ ఇట్ ఈస్, సేమ్ ఫేషియల్ స్ట్రక్చర్, స్కిన్ టోన్, ఏజ్, ఎక్స్ప్రెషన్స్ ఎక్సెట్రా అని మెన్షన్ చేయాలి. ఫైనల్లీ ఇది క్రిస్మస్ కాబట్టి ఒక వీడియో చేసుకునే ఆప్షన్ కూడా ఇచ్చారు. మీరు మీ సెల్ఫీని అప్లోడ్ చేస్తే మనకి ఒక వీడియో జనరేట్ చేసేస్తుంది. ఇది నాకు ఇచ్చిన వీడియో. Oh, Venkat, you've been so naughty this year that I brought you something I know you'll absolutely hate. A landscape-only tripod rig. A landscape-only rig? No, I shoot vertical! ఇక్కడ ఉండేది నేనే. చూసారా, శాంటా క్లాస్ నాకే గిఫ్ట్ ఇచ్చాడు. ట్రైపాడ్ అంట. చాట్ జీపీటీకి తెలుసు నేను యూట్యూబర్నని, అందుకే ట్రైపాడ్ గిఫ్ట్గా ఇచ్చాడు. అలాగే నేను షార్ట్స్ చేస్తాను కూడా తెలుసు, అయినా కూడా కావాలనే హారిజాంటల్ ట్రైపాడ్ని ఇచ్చాడు. A landscape-only tripod rig. No, I shoot vertical! అలాగే స్ట్రేంజర్ థింగ్స్ 5th సీజన్కి ముందు నెట్ఫ్లిక్స్ ఈ ఫొటోస్ని అప్లోడ్ చేసింది ఇన్స్టాలో. నాకు చాలా బాగా అనిపించాయి అన్నీ కూడా. సో ఇలాంటి ఇమేజెస్ జనరేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాం.